అదే నా సినిమాకి చేసి ఉంటే నాకు డబ్బులు కూడా బాగా వచ్చేటి, మామూలుగా కాదు. తర్వాత నేనేం చేసిన, ఎంఎస్ఓస్ది మీటింగ్ పెట్టి ఉగాది నాడు సిటీ కేబుల్లో వేసుకునే పరిస్థితి నాది. ఆర్థికంగా మీరు నన్ను దబాయించవచ్చు కానీ నా ఆలోచనను మీరు ఆపలేరని చెప్పిన. కొండ విశ్వేశ్వరరెడ్డి లాంటి వాళ్ళు ప్రొజెక్టర్ కొని డీసీఎం కొని ఊరూరు నా సినిమా చూపించారు. దానికి ఎంతోమంది ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ప్రజలే టేకప్ చేసి పాంప్లెంట్లు పోస్టర్లు వేసారు. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. అలా నేను ప్రజలకు అంకితం చేసిన. కాబట్టి నేను రాజీ పడలేదు, పడను కూడా. అయితే ఈ రాజకీయంలోకి పోయి కలిసే విధానం నాకు రావట్లేదు. అది నా మైనస్ పాయింట్, నా వీక్నెస్సే అనుకోండి. కాబట్టి నేనేం చేయాలి, వ్యాసాలు రాయడం స్టార్ట్ చేసిన. కొన్ని బ్లండర్స్ గత ప్రభుత్వంలో జరిగితే నేను ఎడిటోరియల్స్ రాసేది, వాళ్ళు పబ్లిష్ చేసేది ఎడిటర్లు. పాపం నేనేమన్నా జర్నలిస్ట్నా కాదు కదా, కానీ రాసేది భావాలు అవి ఇవి. ఇప్పుడు నంది అవార్డుది కూడా సాక్షికి పంపిన ఇమీడియట్ వేసేసాడు ఆయన. అది జర్నలిజం అంటారట. ఐఎమ్ హ్యాపీ, నా వ్యూ వెళ్ళిపోయింది. నేను వాళ్ళ గడప కాడికి వెళ్ళి వెయిట్ చేసి వాటిని నేను టాలరేట్ చేయలేను కాబట్టి నేను ఈ మాధ్యమాలను యూజ్ చేస్తున్నా. అది కూడా నేనేమన్నా ఎవరిని ఏం అంటలేను, నా భావాలు చెప్తున్నా. మీరు పిలవండి, నేను వస్తా. ఇప్పుడు తెలంగాణ సినిమా పాలసీ గురించి ఫైట్ చేస్తున్నా, నేను అడగబోతున్నా. నన్ను పిలవండి. ఇప్పుడు ధరణికి ఎట్లా కూర్చోబెట్టినరు, నాకేం పదవులు వద్దు, మీకు ఇన్పుట్స్ ఇస్తా, మీకే పెద్ద పేరు వస్తుంది. ఏంటి పాలసీస్, ఏమని చెప్పబోతున్నారు, ఏమున్నాయి మీ మైండ్లో పాలసీస్? పాలసీ అండి యాక్చువల్లీ ఏంటంటే, మద్రాసు నుంచి హైదరాబాద్ ఇండస్ట్రీ వచ్చినప్పుడు రాయితీలు, ప్రోత్సాహకాలు, భూములు, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ ఇచ్చింది అప్పుడు. కాబట్టే కదా ఇలా మనం ఇండస్ట్రీ అనేది టాప్ అని హ్యాపీగా ఉన్నాం అందరూ. అయితే అది సంతోషం. కొన్ని ఎక్స్‌ప్లాయిటేషన్ కూడా ఉంది. ఇప్పుడు స్టూడియోకి ఇచ్చిన దాంట్లో కేఫ్స్, మాల్స్ కూడా వచ్చినాయి. నేను దాన్ని ఏం డిస్టర్బ్ చేయ. నేను అనేది ఏంటంటే, ఆ టైంలో ఆంధ్రాకు మద్రాస్ దగ్గర ఉండే కాబట్టి ప్రయత్నాలు చేసుకున్నారు. మద్రాసు నుంచి ఇండస్ట్రీ వచ్చింది, విజయవాడ నుంచి ఏం రాలే, మద్రాసు నుంచి వచ్చింది. ఆ టైంలో నటులు కానీ నిర్మాతలు కానీ అక్కడ చాలా కష్టపడి అవి చేసుకున్న వాళ్ళకు ఇక్కడ స్పేస్, ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళకి ఎట్లా ఇస్తారో అట్లా మనం కొన్ని ఇస్తే వాళ్ళు వచ్చిండ్రు, ఇక్కడ స్థిరపడ్డది. సంతోషం, ఇండస్ట్రీ ఎదిగింది, ఆనందమే. అయితే నేనేమంటున్నా అంటే, ఎట్లయితే మీరు రాష్ట్రాన్ని డివైడ్ చేసిండ్రో వట్టి రాజకీయ లబ్ధికి ఉండకూడదు. సబ్బండ వర్ణాలు కలిసి తెలంగాణ అనుకుంటూ కొట్లాడినరు. సినిమా రంగం ద్వారా నేను సినిమాలు తీసిన, తెలంగాణ సినిమా ప్రొటెక్షన్ ఫోరం అని చెప్పి నేను మేనిఫెస్టోలలో పెట్టించిన. సోనియా గాంధీ వరకు కూడా పోయినా నేను. సోనియా గాంధీ కేసీఆర్ తర్వాత అపాయింట్మెంట్ ఇచ్చింది నా ఒక్కనికే. అది నా జెన్యూనిటీ. ఆమెకు వట్టి మేలు రాసిన నేను. అది నేను అన్నా, మేడం యూ షుడ్ నాట్ బి డిసప్పాయింటెడ్. ఇవాళ మీరు ఒక స్టెప్ తీసుకున్నారు, ఓడిపోయినరు, మిమ్మల్ని ఓడగొట్టినరు, మీకు మోసం జరిగింది, పార్టీ కలపలేదు, అయినా మీరు నిరుత్సాహపడద్దు. ఇప్పుడు అంబేద్కర్ లేడు కానీ ఆయన శిల్పాలు ఊరు ఉన్నాయి. అట్లాగే మీరు ఏదైతే స్టెప్ తీసుకున్నారో, మీరు ఇటలీ నుంచి వచ్చి రాజీవ్ గాంధీని పెళ్లి చేసుకొని ఇన్ని చేశారో, మీకు కీర్తి ఇచ్చేది ఇది ఒకటే. మీరు ఒక తెలంగాణ మదర్ లాగా ఖ్యాతి మీకు ఎప్పటికి ఉంటుంది. కామన్ పీపుల్ అందరు కూడా ఎవైతే ఎదుగుతారో మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. మేడం మీరు నిరుత్సాహపడకూడదు, మీరు అవకాశం ఇస్తే నేను వచ్చి మిమ్మల్ని సత్కారం చేస్తా అని చెప్పిన. ఇమీడియట్ ఏఐసిసి నుంచి నాకు కాల్ వచ్చింది, పోయినా శాల్వా కప్పిన. ఒక పెయింటర్తో ఫోటో ఉండే ఆమెదే, నా రైటింగ్తో రాసి సేవియర్ ఆఫ్ తెలంగాణ సోల్స్ అని రాసి ఇచ్చి, ఒక చిన్న డివిడీలో నా ఇంకెన్నాళ్ళు సినిమాను సబ్ టైటిల్స్ పెట్టి హిందీలో ఆమె కోసమే కన్వర్ట్ చేసి ఆ సీడీ కూడా ఇచ్చిన. అక్కడి నుంచి నా ఉద్యమం విరమించిన. ఆమె నన్ను అడిగింది, నా తరఫున మా పార్టీ తరఫున నీకేం కావాలి చెప్పు అని అడిగింది. నేను నవ్వి ఏమన్నా అంటే, రాని తెలంగాణ ఇచ్చినారు మేడం, అది ఎట్లా ఇచ్చినారో మేము చూసినాం టీవీలో, అది అసలు రాకపోయేది. వాళ్ళు మీ నోరుతో చెప్పించారు కరీంనగర్ మీటింగ్లో, చెప్పించి దాన్ని రాకుండా చేద్దాం అనుకున్నా. మీరు మాట ఇచ్చిన మనిషి కాబట్టి మాట మీద మీరు లాస్ట్ డే తలుపులు బంద్ చేసో ఎంత గడబడైంది. మీరు ఇచ్చిన మాట మీద కట్టుబడడానికి ఏదైతే ఇచ్చినరో దానికి మేము ఫ్యాన్స్ మేడం. రాని తెలంగాణ మీరు ఇచ్చినారు కాబట్టి ఇంకేమి ఇస్తారు మీరు, దీనికంటే పెద్ద గిఫ్ట్ ఏమి ఉండదు నాకు. దాంట్లో మేము ఇక విల్ స్ట్రైవ్ హార్డ్ టు డెవలప్ అవర్ సెల్ఫ్ మేడం, థ్యాంక్స్ ఫర్ యువర్ ఆఫర్ అన్న.
అంటే ఆమె ఇట్లా రిలాక్స్ అయ్యి ఆమె నన్ను ఏ రకంగా చూసి ఇప్పటికి మర్చిపోలేను. ఆమె స్మైల్, ఆమె డల్ మంచి ఒక గ్లో ఇట్లా చూసి ఇట్లా డీప్గా అబ్జర్వ్ చేసింది. తర్వాత కాఫీ తెప్పించి తాగిచ్చి ఒక రెస్ట్ రూమ్లో నన్ను ఒక అరగంట సేపు కూర్చోబెట్టి మళ్ళీ ఫోటోగ్రాఫర్ని, వాళ్ళ ఆస్థాన ఫోటోగ్రాఫర్ ఉంటాడట, ఆమెనే అరే యూ షుడ్ హ్యావ్ టేకెన్ ఫోటో, నో యూ డింట్ అంటే, మేడం దే హ్యావ్ టేకెన్ ఆల్ ఫోన్స్, దే డింట్ ఈవెన్ ఎలో ఎ పిన్, సో హౌ కెన్ ఐ, దెర్ వాజ్ నో ఆపర్చునిటీ, ఈవెన్ ఇట్ ఈస్ ఏ రిమెంబరెన్స్ ఫర్ మీ, బట్ వాట్ టు డూ మేడం అంటే, నో డోంట్ వరీ, యూ సీట్, బీ సీటెడ్ అని ఆ రూమ్లో కూర్చోపెట్టింది. తర్వాత ఆమె మొత్తం ఇట్లా కెమెరాలు రెడీ అయినాక మళ్ళీ నన్ను పిలిచిండ్రు, మళ్ళీ రీటేక్, నేను వేసిన అవన్నీ ఆడనే ఉండే, మళ్ళీ రీటేక్ మేడం ఇట్లా చేసి వాళ్ళకి చెప్పింది, ఈయనకి ఇచ్చేయండి తొందరగా అది ఇది అని చెప్పింది. ఆమె మెయిన్ గుమ్మం ఉంటుంది కదా, పెద్ద రూమ్ ఉంటుంది ఆమె లైబ్రరీ, ఇలా మెయిన్ డోర్ దాకా ఆమె వచ్చి సెండ్ ఆఫ్ చేసింది నాకు. ఇది అట్లా ఇష్టం నాకు. వట్టి మేల్కే పిలిచింది ఆమె. ఆమె చాలా గొప్ప. అంటే నేను కొద్దిగా స్త్రీ పక్షపాతినే, ఇట్లాంటి కొన్ని చూస్తూ ఉంటా కదా, నాకు అరే ఆమె జాగాలో వేరేవాడు ఉంటే ఎవడన్నా ఏ నంబర్ జూటా ఉంటారు, డబ్బులకు అమ్ముడు పోతారు, ఇట్లా చీప్ పీపుల్ ఉన్నారు చాలా సమాజంలో. అయితే అక్కడ నేను పరేషాన్ అయినా, అరే ఈమె పొలిటికల్ ఉండి ఇంత ఇంత ఔన్నత్యం, ఇంత వ్యక్తిత్వం గల వాళ్ళ అని నేను వెళ్ళినప్పుడు తెలిసింది నాకు. కాబట్టి దానికి ఆమెకు నేను థ్యాంక్ఫుల్. అయితే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు నేను ఆమెను కలిసిన, ఆమె కీర్తి భంగం అయితే నేను ఊకోలేను కదా. సేమ్ గద్దర్ది, నేను ఎవరినైతే కలిసినో, ఎవరైతే లెజెండ్ ఉన్నారో వాళ్ళ ఇమేజ్ని డ్యామేజ్ కాకుండా కాపాడుకోవడం మన జనరేషన్ పని. నాకేం స్వార్థం లేదు, ఏముంది, నేను కొద్దిగా ఫిలాసఫిక్ కాబట్టి నాకేముంది, నేను గద్దర్ అనేటోడు మంచోడు, ఆయన గురించి స్పష్టంగా చెప్తున్నా. ఆయన మీద ఎన్నో విమర్శలు ఉన్నాయి, ఆయన మావోయిస్ట్ అంటాడు, అడ్డుపోతాడు. నేను అన్న పోనీ, అది స్వేచ్ఛనే, ఆయనకి ఇష్టం వచ్చింది పోవచ్చు, నువ్వెవరు చెప్పేటోనివి. ఆయన మావోయిస్ట్ కాదు, రేపు పోయి భజన చేసుకుంటా కూర్చుంటాడు, రేపు సన్యాసిగా మారుతాడు, అది మనిషి జీవితం, అతని నిర్ణయం. అది ఆయన మెయిన్ మోటో ఏదైతే ఉందో జనాలకి చేయూత అందాలి అన్నది, అదైతే ఖచ్చితంగా ఉంది కదా. ఆయన ఏ దారిలో వెళ్ళండి, మీరే చెప్పింది స్పష్టంగా అర్థమై ఉంటుంది ఆడియన్స్ కి. మేడం ఫిలిం పాలసీ అడిగారు మీరు, అది ఫిలిం పాలసీలో నేను క్లుప్తంగా ఒక 3-4 సూచనలు చెప్తా. తర్వాత అది విధానపరమైన నిర్ణయాలకు డీప్గా వెళ్ళడం ఉంటుంది కాబట్టి ఆ సమయం సరిపోదు. అయితే నేనేమంటున్నా అంటే, ఫస్ట్ ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్ పెట్టాలి. అప్పుడు ఏమవుతుంది, మనం ఫోకస్ అంతా కూడా ఎదిగిన ఇండస్ట్రీని మర్చిపోదాం. అది ఎదిగిపోయింది, వాళ్ళతో పంచాయతీ కూడా లేదు, అక్కడ పక్కన పెడదాం. తెలంగాణ వచ్చింది కాబట్టి ఒక సమాంతర ప్రత్యామ్నాయ సినిమా పాలసీ తేవాలి.